అశ్వమేధ యాగం అని ఒకటి చేసేవాళ్ళు కదా, అంటే అశ్వం ఎక్కడి వరకు వెళ్తే అది లోక కళ్యాణార్థం కిందకే వస్తుంది. అది లోక కళ్యాణార్థం కిందకే వస్తుంది. కానీ అది కలియుగంలో నిషిద్ధంగా చేశారు. అది మీరు చూసే త్రేతాయుగంలో అప్పుడు రాముడి కాలంలో ఆ అశ్వమేధ యాగం చేశారు అని విన్నాం మనం. మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అది ఆ కాలానికి అశ్వమేధ యాగం అనేది అప్పుడు చేశారు. కానీ ఇప్పుడున్న మన కలికాలానికి ఈ చండీ యాగాలు అనేది చాలా విశేషంగా చెప్పారు. కలవు చండీ వినాయకం అని అంటారు. అంటే మనం ఏ పని చేస్తున్నా దానికి ఒక ఎవిడెన్స్ కావాలి, ప్రమాణం ఉండాలి. ప్రమాణం ఉంటే ఆ పని చేయాలి. మన శాస్త్రము, మన వేదాలు, మన పురాణాలు మనకు ఒక మార్గ నిర్దేశనం చేశాయి. ఆ మార్గనిర్దేశంలో భాగంగా కలియుగంలో అత్యంత ప్రాశస్త్యమైనది ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటారు. శాస్త్రకారులు ఎప్పుడైనా కానీ ఎవరో వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వరు. వాళ్ళే క్వశ్చన్ వేసుకొని వాళ్ళే ఆన్సర్ చెప్తూ ఉంటారు. కొంతమంది చాలా నాలెడ్జ్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరు క్వశ్చన్ అడగరు. కానీ వాళ్ళే ఇది ఉపయోగపడుతుంది జనాలకి, ఇలా క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చేస్తారు. అట్లా మన పూర్వజులందరూ కూడా ఋషులు మునులు ఒక మాట చెప్పారు, కలవు చండీ వినాయకు అని. కలియుగంలో అత్యంత ప్రాశస్త్యమైంది చండీ యాగము, వినాయకుడి యొక్క ఆరాధన. కలియుగంలో ఈ చండీ యాగాన్ని ఆచరిస్తే శీఘ్రంగా పరిపూర్ణమైన ఆశీస్సులు అందుతాయి, శీఘ్రంగా ఆ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. దానితో పాటు లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఈ చండీ యాగాన్ని చాలా విశేషంగా చెప్తూ వచ్చారు. ఆ ద్వాపరంలో, త్రేతాయుగంలో అప్పుడు అశ్వమేధ యాగం అని, ఇంకొక యాగం అని, ఇంకొక యాగం అని చెప్పారు. కానీ ఇప్పుడు అది నిషిద్ధంగా పెట్టారు. ఇప్పుడు మాత్రం స్మార్త కర్మలు, శ్రౌత కర్మలు అని. స్మార్తం అంటే మనం ఎందుకు చెప్పుకున్నాం కదా, ఆ యాగాలు. శ్రౌత కర్మలు అనగా సోమయాగము, అతిరాత్రము, ఆప్తోర్యాము అని శ్రౌత కర్మలు. ఇవన్నీ కూడా కలియుగంలో ఆచరించవచ్చు అని మన పెద్దలు చెప్పారు. దాని ప్రకారంగానే ఈ స్మార్త కర్మల వల్ల, స్మార్త యాగాల ద్వారా మొదలుగా స్వార్థంగా చేసుకునేవి కొన్ని బాగుండాలి అని, దాంట్లో పాటు లోక కళ్యాణంగా చేసేవి యాగాలు. ఈ లోక కళ్యాణం గురించే చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన భగవంతునికి ఏదో ఒక సమర్పణ చేయాలి కదా. మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేప్పుడు ఏదో ఒక స్వీట్ కానీ ఒక పండు కానీ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న పిల్లవాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. దాంట్లో ఒక పిల్లవాడు వచ్చి నాన్న నువ్వు కూడా తిను అని ఇచ్చాడే అనుకోండి, ఆ నాన్నకి ఎంత సంతృప్తి పడతాడు. వీడు తెచ్చింది ఆయన్నే, పిల్లలకి ఇచ్చింది ఆయన్నే, దానిలోంచి ఒక పిల్లవాడు నాన్న నువ్వు కూడా తిని స్వీట్ అనో పండనో నోట్లో పెడితే ఆనందానికి అవధులు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. అట్లానే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనకి జన్మ ఇచ్చాడు, బతకడానికి ఏవేవి కావాలో అవన్నీ ఇచ్చాడు, సుఖ శాంతులు ఇచ్చాడు. ఇచ్చిన భగవంతునికి మనం ఏదైనా ఇవ్వాలి కదా. పిల్లవాడు తీసుకెళ్ళి ఏదైనా నోట్లో పెట్టినట్టుగా భగవంతునికి సమర్పించాలి అంటే అది ఎలా సమర్పించాలి? అది యజ్ఞం ద్వారా మాత్రమే సమర్పించాలి.